హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటనేది తమిళ చూసిన తర్వాత మీకు వెంటనే అర్థమైపోయి ఉంటుంది. సో మంచు విష్ణు గారు నటించిన కన్నప్ప మూవీలోంచి ప్రతి వీక్ ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. సో అలాగే రీసెంట్గా చాలా అప్డేట్స్ అయితే చూసాము. ట్రైలర్ చూసాము, ట్రైలర్ చూసాము. నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సాంగ్ అనమాట. సో ఈ సాంగ్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ వస్తున్నప్పుడు కన్నప్ప అనే మూవీ మంచు విష్ణు గారు తీస్తున్నారు అన్నప్పుడు నాకు ఎలాంటి హోపు లేదు, జీరో అనమాట. అసలు బడ్జెట్ అనేది రాదు అని కన్ఫామ్గా ఫిక్స్ అయిపోయాను. అది కూడా హై బడ్జెట్ వెళ్తున్న కొద్దీ వీళ్ళకి ఏమైనా పిచ్చా ఇంత బడ్జెట్ చేస్తున్నారు అనిపించింది. సో తర్వాత ప్రభాస్ గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రభాస్ గారి రోల్ ఉంటుంది. సో ప్రభాస్ గారి ఫోటో చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, సరే ప్రభాస్ గారిని పెట్టి వాళ్ళ ఫ్యాన్స్ ఇచ్చే బడ్జెట్ అయితే వచ్చేస్తుంది అని అనిపించింది. తర్వాత ఏమో అక్షయ్ కుమార్ గారిని బాలీవుడ్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, శివుడి క్యారెక్టర్ ఇస్తున్నప్పుడు సరే బాలీవుడ్లో కూడా ఆ పెట్టుబడి అనేది వస్తుంది అని అనిపించింది. సో ఇదంతా పక్కన పెడితే మంచు విష్ణు గారు పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఒక సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత నాకు కంప్లీట్గా ఈ ఒక్క సాంగ్తో 100 crores అయితే పక్కా కొల్లగొడుతుంది అనిపించింది. సో దాదాపుగా 95 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు అన్నారు. సో 100 crores అయితే పక్కా వచ్చేస్తుంది అనిపించింది. నాకు అంత బాగా నచ్చింది సాంగ్ కూడా. సో లిరిక్స్ పక్కన పెడితే, లిరిక్స్ సాంగ్ కంప్లీట్గా వేరే వాళ్ళు కంపోజ్ చేశారు. సో అవన్నీ పక్కన పెడితే కొరియోగ్రఫీ వచ్చేసరికి ప్రభుదేవ మాస్టర్ గారు అయితే మంచు విష్ణు గారిలో ఉన్న లోపల టాలెంట్ మొత్తాన్ని బయటకు తీసినట్టు అనిపించింది నాకైతే. సో చాలా బాగా కొరియోగ్రఫీ కూడా చేశారనిపించింది. కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. కొరియోగ్రఫీ కూడా పక్కన పెట్టేద్దాం, ప్రభుదేవ మాస్టర్ గారు కదా ఇప్పుడు అలానే చేస్తారు, బాగానే చేస్తారు అనుకున్నాం. మంచు విష్ణు గారి పర్ఫార్మెన్స్ అయితే ఈ పర్టికులర్ ఈ సాంగ్లో మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ, పూర్తిగా భక్తిలో ఉండిపోయిన ఒక క్యారెక్టర్ కానీ తను ఓన్ చేసుకొని చేసినట్టయితే అనిపించింది అనమాట. సో ఈ సాంగ్ అయితే పక్క 100 crores కొల్లగొట్టడానికి ఒక మెయిన్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, చాలా ఇండస్ట్రీ నుంచి వస్తున్నారు కాబట్టి, ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరు వస్తున్నారు కాబట్టి ఆ పర్టికులర్ ఇండస్ట్రీ నుంచి కూడా ఇన్కమ్ అనేది పక్కా జనరేట్ అవుతుంది. సో పక్కడ్బందీగా ప్లాన్ చేసాడు అనిపించింది మంచు విష్ణు. ఇంకా ఈ మూవీ గురించి మనం మాట్లాడుకోవచ్చు తర్వాత. సో నాకైతే ప్రత్యేకంగా ఈ పాయింట్ని మనకు చెప్పాలనిపించింది, అందుకే వచ్చాను. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్ కంటిన్యూగా వస్తుంటాయి, మూవీ రిలేటెడ్ వీడియోస్. సో పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.